మరి ఇప్పుడే ఈ ఫస్ట్ ఐటమ్ ఇంత టేస్టీగా చేశారంటే మరి సెకండ్ ఐటమ్ థర్డ్ ఐటమ్ ఇంకా ఇంత టేస్టీగా చేస్తారు. మరి సెకండ్ ఐటమ్ ఏం చేయబోతున్నారు? అల్లం వెల్లుల్లి మామిడికాయ అండి. అల్లం వెల్లుల్లి మామిడికాయ అంటే ఒక పికల్ టైప్ లో అనమాట. మనకి మామిడికాయ అనగానే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి అంటే ఫ్లేవర్స్ ఎక్స్ట్రా ఉంటాయి. ఓకే, అల్లం వెల్లుల్లి మామిడికాయ పచ్చడి. అవునండి. ఓకే, మరి అల్లం వెల్లుల్లి మామిడికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు అంటే చెప్తారా? చెప్తానండి. మామిడికాయ ముక్కలు, జీలకర్ర, శనగలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, మెంతు పొడి, నూనె. అల్లం వెల్లుల్లి మామిడికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలంటే తెలుసుకున్నారు కదండి. మరి ప్రాసెస్ కూడా చూసేద్దాం. మరి స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేయాలి? పొయ్యాలి, స్టవ్ ఆన్ చేయాలి. అవునండి, ఫస్ట్ అదే చేయాలి. ఎందుకంటే అది హాఫ్ లో ఉంటే ఏం చేయలేము. వెలిగిస్తే మనం ఏమంటే చేయగలుగుతాం. ముందుగా కొంచెం ఆయిల్ పోసి చల్లార్చుకోవాలండి. ఆయిల్ హీట్ చేసి మళ్ళీ చల్లార్చుకోవాలి. ఓకే, చాలు. అది హీట్ అవ్వాలి కదా అండి. కొంచెం సేపు పడుతుంది. కొంచెం హీట్ అయ్యాక మనం వేరే బొల్లో పోసి చల్లారి పెట్టుకోవాలి. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. 10th క్లాస్ వరకు చదువుకున్నారు. ఇంకా అంత మించి చదివితే బాగోదు అనుకున్నారా? అక్కడ ఊళ్ళో కదండి, నాన్నగారు వాళ్ళు పంపించలేదు అన్నమాట. అందులో నా కాలంలో ఏంటంటే ఇంకెందుకులే ఆడపిల్లలకి చదువులు, ఎందుకు మ్యారేజ్ చేస్తే అయిపోద్ది కదా అని ఆలోచన వాళ్ళకి. ఓ పని అయిపోద్ది. అవునండి. హీట్ అయింది కదా అండి? అయిందండి. ఆఫ్ చేద్దామా? ఆఫ్ చేసేయండి. ఇప్పుడు బౌల్లోకి పోసుకొని చల్లార్చుకోవాలి. దీంట్లోకి పోద్దామండి. అవునండి, పక్కన పెడదామా? పక్కన పెట్టేసేయండి. అంటే ఇట్లా ఇట్లా అంటే చల్లారుదా తొందరగా? మనం ఈ ప్రాసెస్ నచ్చేది చల్లారుతుందండి. ఓకే, ఆల్రెడీ ప్రాసెస్ ఉంది వేరే? ఇంకా ఉందండి. మళ్ళీ అంత కొంచెం ఆయిల్ వేసేయాలి. మళ్ళీ ఆయిల్? మళ్ళీ ఆయిల్ వేసేయాలి. చాలండి. ఆన్ చేద్దామా? చేద్దామండి. అంటే మీరు ఇంట్లో ఏం చేస్తుంటారు ఖాళీగా ఉన్నప్పుడు? నాకు నేను గడ్డి అన్నారు ఆడవేసిన దాంట్లో నేను జాయింట్ సెక్రటరీ అండి. అందరికి వెళ్తుంటాను. పైగా మా ఫ్రెండ్స్ చాలా మంది కిట్టి పాటలు 3 కిట్టి పాటలు ఉన్నాయి. నేను అక్కడికి వెళ్తుంటాను. నాకు ఇక టైం పాస్ అనమాట. అవునండి. ఆవాలా? 1 స్పూన్ ఆవాలండి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేయాలండి. ఇప్పుడు జీలకర్ర కూడా అయింది కదండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపోయి ఇందులో వేసేస్తే మంచిగా ఏగిన వాసన వస్తుంది అనమాట. కొంచెం అందులో వేస్తే స్మెల్ బాగుంటుంది అనమాట. పచ్చ టేస్ట్ కూడా ఉంటుంది. అవునా? అవునండి. ఫ్రై అయిపోయిందా? ఆఫ్ చేద్దామండి. అంటే మామూలుగా మీకు నిల్వ పచ్చళ్ళు అంటే ఒక 1 year నిల్వ ఉండాలి కదా? 1 సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. 2 సంవత్సరాలు ఉంటుందండి ఇది అల్లం వెల్లుల్లితో. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేయాలండి? ఇప్పుడు చల్లారిపోయిందండి. మనం నూనె వేసాం కదా, ఆ బౌల్లోనే వేసుకోవాలి. ఓకే, ఇది కూడా దీంట్లోనే వేసుకోవాలి. అంటే మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ ని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. అదేదో మరి మొత్తం ఆయిల్ అంతా డైరెక్ట్ గా కలిపి ఫ్రై చేసేసుకోవచ్చు కదండి? నిల్వ పచ్చడి కదండి, ఎక్కువ 60-70 కాయలు పెడుతుంటాం కాబట్టి ఎక్కువ ఆయిల్ పోతాం. పోపు అంతా ఒకేసారి ఇస్తే మాడిపోతుంది. అందుకని కొంచెం ఆయిల్ కాగబెట్టుకుని పక్కకి పెట్టుకుంటాము. పక్కకి పెట్టి పోపు అనేది వేరే చేసి పెట్టుకుంటాం అనమాట. అలా అయితే మన నూనె కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు మనం? నెక్స్ట్ కారం అండి. మనం పికిల్ కాబట్టి కారం ఎక్కువ, కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుందండి. ఎర్రగా ఉంది కదా కారం. ఎంత ½ కప్ వేసాం కదా? ½ కప్ వేసామండి. నెక్స్ట్ ఉప్పు వేయాలండి. తర్వాత శనగలండి. శనగలు ఏంటండి? శనగలు ఏంటంటే ఇప్పుడు మామిడికాయ ఊరేక మనం సంవత్సరం ఉంటుంది కదండి, ఆ ఊరేకి ఆ పులుపు అనేది శనగలు బట్టి మనం తింటుంటే నోట్లోకి వస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటా. ఎక్కువైనా పర్లేదు, ఎంత వేసినా మంచిగా ఉంటుంది. శనగలు కూడా హెల్త్ కూడా చాలా మంచిది. ఆ తర్వాత మెంతు పొడి అండి. ½ స్పూన్. ½ స్పూన్ చాలండి. అందుకన్నా కూడా తక్కువ వేసారు. అంటే చాలండి, ఎక్కువ వేయకూడదు. మనం ఫ్లేవర్ కోసం కొంచెం వేస్తే సరిపోతుంది. తర్వాత మామిడికాయ ముక్కలు ఇలా మొత్తం ఇలా కలిపేసేయాలండి. మనకి ఏంటంటే ఈ కారం అనేది పొడి పొడిగా ఉండకుండా నూనె ఎక్కువ వేస్తే మంచిగా ఇలా ముద్దలాగా పడాలి. అప్పుడు ముక్క కూడా మంచిగా ఊరుతుంది, అందులో నూనెలో ఊరుతుంది అనమాట. అండ్ వెట్ గా ఉంటుంది కాబట్టి వెంటనే దానికి స్టిక్ అయిపోయి ఉంటుంది. ఉంటుంది. ఇంకేంటండి మరి ఆర్యవైశ్య అంటే మహిళా మండలి అని కూడా చెప్పుంటారు. మహిళా మండలిలో ఎటువంటి కార్యక్రమాలు అంటే మీరు ఎట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు? చాలా వరకు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంటానండి. ఓకే, ఇలా చూడండి అయిపోయింది మామిడికాయ పచ్చడి. ఇంకా బౌల్లో తీసేసుకుందామా? తీసేసుకుందామండి. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఆడియన్స్ కి ఒకసారి చెప్తామండి. చూసారు కదండి, కళావతి గారు చేసి చూపించిన అల్లం వెల్లుల్లి మామిడికాయ పచ్చడి. మరి ఈ అల్లం వెల్లుల్లి మామిడికాయ పచ్చడికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మీ అందరి కోసం మరొకసారి. అల్లం వెల్లుల్లి మామిడికాయల పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, శనగలు, జీలకర్ర, కారం,
ఉప్పు, వెల్లుల్లి అల్లం పేస్ట్, మెంతుపిండి, నూనె, ఆవాలు. అల్లం వెల్లుల్లి మామిడికాయల పచ్చడి తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 4 నుంచి 5 స్పూన్స్ ఆయిల్ వేసి అది కాగాక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అదే పాన్ లో మరికొద్దిగా ఆయిల్ వేసి అది కూడా కాగాక దానిలో ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగాక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయాక స్టవ్ ఆఫ్ చేసి ముందుగా పక్కన పెట్టుకున్న ఆయిల్ లో వేసుకోవాలి. ఆ తర్వాత దానిలో 1/2 కప్ కారం, తగినంత ఉప్పు, నానబెట్టిన శనగలు, మెంతుపిండి, మామిడికాయ ముక్కలు వేసి అన్నిటినీ బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, అల్లం వెల్లుల్లి మామిడికాయ పచ్చడి రెడీ.